ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా పిపల్ధరిలో 9.9 డిగ్రీలు నమోదయ్యాయి. భారీగా పెరిగిన చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రతపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చలి దడబుట్టిస్తుంది. రోజు రోజుకి అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ఆదివాసీ గూడలన్నీ వణుకుతున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఏదైతే గడప దాటుతామంటే చలి గండం ఏదైతే పంజా విసురుతుందని భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏదైతే శీతల గాలులు వీస్తున్నాయి, మరొక వైపు హిమం లాంటి మంచు కురుస్తుంది. ఏ గూడాన్ని చూసినప్పుడు కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలి తీవ్రత వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రతినిత్యం ఆదివాసీ బిడ్డలందరూ కూడా పంట పొలాలకు వెళ్తారు. ఉదయం పూట వెళ్ళి ఏదైతే పనులు చేసుకుంటారు. అలాంటి ఆదివాసీ బిడ్డలకి గత 20 రోజులుగా ఏ పని చేద్దామంటే ఉదయం పూట వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా నీళ్లు ముట్టుకుంటే షాకునిస్తున్నాయి. అదేవిధంగా చేతులు వంకర్లు పోతున్నాయని ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ బిడ్డలందరూ ఉంటారు. వారు ఆదివాసీ బిడ్డలందరూ కూడా ప్రతినిత్యం వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తారు. ఈ విధంగానే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో తిర్యాని కానీ, అదేవిధంగా ఇంద్రవెల్లి, ఊట్నూరు, కెరమెరి, గదగూడ, నార్నూరు మండలాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ విధంగా చలి కాచుకుంటున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి చలి మంటల వద్ద ఏవైతే చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, స్వెటర్స్ కట్టుకుంటున్నారు, మఫ్లర్స్ కట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. అయితే చలి తీవ్రత ఎట్లా ఉంది అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆదివాసీలు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. పటేల్ సాబ్, చలి తీవ్రత ఎట్లా ఉంది? బాగా ఉన్నది సార్. పొద్దున లేవటానికి కష్టం, సాయంత్రం సుఖ బాగా చలి వేస్తుంది, రాత్రిపూట బాగా చలి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా ఉంటుంది ఉదయం పూట? పనికి పోవాలంటే కొద్దిగా తక్లీఫ్ అనిపిస్తుంది. ఇంతకుముందు చలి లేకముందు ఎట్లా పనులు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎట్లా పనులు చేసుకుంటున్నారు? పొద్దున లేవంటే పనికి పోతుండే చేనులలో. చలి మంటల వద్ద కూర్చోకుంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మంట దగ్గర పోవాలనిపిస్తుంది సార్. అంత చలి ఉంటుంది, చలి ఉన్నది. చలి వణుకు పుట్టిస్తుంది, ముఖ్యంగా గుండెల్లో దడ పుట్టిస్తుందని ఈ పటేల్ చెప్తున్నారు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆదివాసీ గూడలకు సంబంధించిన బిడ్డలు ఉన్నారో, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చలి నుంచి రక్షించుకోవడానికే తాము చలి మంటల వద్ద కాచుకుంటున్నాం, చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్తున్నారు. మరొక పటేల్ ఉన్నారు. పటేల్ సాబ్, మీ వయసులో ఇంత చలిని ఎప్పుడైనా చూసారా? చూడలేదు సార్, ఇంత వయసు మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఈ సాలుకే చూస్తున్నాం. ఇక లేకుంటే చలి అంటే లేకుండే ముందు ఇంతగానం. ఉన్ని దుస్తులు వేసుకుంటున్నారు, దుప్పట్లు కప్పుకుంటున్నారు, స్వెటర్స్ వేసుకుంటున్నారు. అయినప్పటికీ చలి తీవ్రత ఉంటుందా, తగ్గుతుందా? తగ్గులేదు, మరి ఎక్కనే కానీ తక్కలేదు సార్. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంది? మీలాంటి వాళ్ళ పరిస్థితి? చిన్నపిల్లలు మంట కాన్ని కూర్చుని ఉన్నారు కదా సారు. వాళ్ళు ఆడుకుంటున్నారా? చలికి ఆడుకుని లేదు. రాత్రిపూట ఇంత పిడికడ అన్నం తినే విధంగా ఉందా? నీళ్లు తాగే పరిస్థితి ఉందా? చలి అంటే చలి. మేమైతే తెల్లారేదాకా ఇన్ని మంటనే కూర్చుంటాం సార్. ఇక్కడనే పండుకుంటాం, ఇక్కడనే ఉండు ఇక తెల్లారేదాకా. ఎన్ని గంటలకు పంట పొలంకి వెళ్తున్నారు? ఇంతకుముందు ఎట్లా వెళ్ళేవాళ్ళు? 10-12 అయితే సార్ పొలంకి వెళ్ళాలంటే. ముందు అంటే 8-9 పోతుండే. ఇప్పుడైతే 10-12 అవుతున్నాయి పనులకు పోవాలంటే. ఇది ఈ పటేల్ చెప్తున్నమాట. కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాం. గతంలో ఏదైతే ఉదయం తెల్లవారుజామున పంట పొలాలకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళం, అదేవిధంగా వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళం. కానీ ఇప్పుడు 10 గంటలు, ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్తున్నాం, పనులు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత తమపై పంజా విసురుతుందని చెప్తున్నారు. మరొక పటేల్ ఉన్నారు. పటేల్ సాబ్, ఎట్లా ఉంది చలి? చలి పుల్లు ఉన్నది, ముందడి సంఖ్య లేదు. అంటే పొద్దు పడిచేడు దాకా అయితే ఇక మాటకెళ్ళి వెళ్ళం వెళ్ళం. పొద్దు పడిచిందంటే అప్పుడు పెండకాలు లిరి చేసి అప్పుడు తానం చేసి తినంటే
పది అవుతుంది ఇక చేనులకు పోవాలంటే. ఏజెన్సీ ప్రాంతంలో ఏ గూడాన్ని చూసినా, ఏ మండలాన్ని చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినప్పుడు కూడా చలి పంజా విసురుతుంది. ఆ చలి పంజా విసరడం వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాం. అదేవిధంగా రోగాల బారిన పడుతున్నాం, ముఖ్యంగా జలుబు జ్వరాల బారిన పడుతున్నామని ఈ ఆదివాసీ బిడ్డలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.